నాకు చెప్తున్నారు కదా దీపిక మేడం అంటే ఎవరిని నేనే, కానీ ఇందులో నా గొప్పతనం ఏం లేదు, మా అందరి గొప్పతనం ఏం లేదు. మిమ్మల్ని చూడ్డానికి, మీ పరిస్థితులు కనుక్కోవడానికి, మీ ఆరోగ్యం గురించే మెయిన్ డాక్టర్ గారిని తీసుకురావడం జరిగింది. ఓకే, మళ్ళీ మళ్ళీ వస్తాము. ఈ ప్రోగ్రామ్ ని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మీరు ఇప్పుడు వచ్చినప్పుడు ఈ చెప్పారు వెళ్ళిపోయారని మాత్రం అనుకోకుండా అందరూ అన్ని చెప్పేశారు. పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచండి, పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి. గవర్నమెంట్ చాలా పథకాలు మీకోసం ఇస్తుంది. బ్లీచింగ్ గానీ, వాలంటీర్స్ గానీ అందరూ ఉన్నారు కదా, అంగన్వాడీ టీచర్స్, విఆర్ఓలు, విఆర్ఏలు, సెక్రటరీ గారు, ఎవ్రీ వన్, డాక్టర్స్ అందరు ఉన్నారు కదా. మీరందరూ శుభ్రంగా ఆరోగ్యంగా నీట్ గా ఉండండి. ఇలా పిల్లలు చూడు చాలా సన్నగా పీలగా ఉన్నారు కదా, ఇలా ఉండొద్దు. మళ్ళీ మీకోసం మేము ఎవరో డాక్టర్స్ వచ్చి మీకు మెడిసిన్ ఇచ్చే స్టేజ్ కి వెళ్ళొద్దు. అందరూ బాగా నీట్ గా ఉండండి. ప్లస్ ముఖ్యంగా చదివించాలి. ఏదో మీరు పనులకి వెళ్ళిపోతారు, పిల్లల్ని పెట్టేయకండి. మంచి మంచి హాస్టల్స్ ఉన్నాయి. చిన్నప్పుడు మీ దగ్గర మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టి పేరెంట్స్ ఉంటారు, అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి, ఎగ్ పెడతారు, అన్ని వస్తున్నాయి కదా. అన్ని ఫాలో అప్ చేసుకుంటూ మంచిగా ఫుడ్ మంచిగా తినండి, హెల్దీగా ఉండండి. ఇంత మద్యపానం అవన్నీ మీకు ఉన్నాయి, అదే పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి మాత్రం అవి నేర్పించకండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ చదువుకున్న వాళ్ళే ఈ స్టేజ్ కి వచ్చారు. ఇలాగే మీ పిల్లలు కూడా ఇలాంటి గుండెల ప్రాంతంకి వెళ్ళి వాళ్ళు కూడా సర్వీస్ సేవ చేయాలి. సేవ చేసేలాగా ఎవరు చేయాలంటే మీరే చేయాలి. ఓకే, వాళ్ళని తీర్చిదిద్ది ఒక ఆఫీసర్ గా చేయాల్సిన బాధ్యత మీది. చదువు విషయం, ఆరోగ్య విషయం మీరు చేయగలిగింది రెండు. కడుపు నిండా తిండి పెట్టాలి, వాడికి చదువు చెప్పించాలి. అందుకు మేము వచ్చాం. ఇక్కడ మా గొప్పతనం అయితే ఏమీ లేదు. ఓకే, మీతో మాకు ఇచ్చిన ఈ